ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే మీ వేధింపుల వల్లే ఆమె చనిపోయింది. వీళ్ళకి కరెంట్ బిల్లు కట్టాలన్నా, వాటర్ బిల్లు కట్టాలన్నా ఆయనే చేయాలని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నాడు మీ మీద. ఆమె వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని చెప్పేసి అంటున్నాడు. నా వేధింపులు నేను ఎప్పుడు ఫోన్ చేశానంటండి వాళ్ళకి? నేనైతే ఫోన్ చేయట్లేదండి అసలు. నేను చెప్తున్నాను కదా, నెల అయిపోయింది నాకు ఫోన్ చేసి. మొన్న శుక్రవారం మధ్యాహ్నమే నాకు ఫోన్ చేసింది. చేసి అక్క నాకు టార్చర్ ఎక్కువైపోతుంది, నేను మాట్లాడలేకపోతున్నానని అందుకని నాకు ఏ కరెంటు బిల్లు ఎప్పుడు కట్టాడంటండి ఆయన? అది నాకు తెలవాలి కదా. అసలు ఇంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని తెలియదు అంట కదండి అతనికి. అసలు శిరీష అనాథ అని చెప్తున్నాడు అతను. అనాథ బిడ్డ ఆమెకి ఫ్యామిలీ మెంబర్సే లేరు. ఆమె తీసుకొచ్చి పెళ్లి చేసిందంట కదా వాళ్ళ సిస్టర్. తను ఇక్కడ చదువుకుండేదంటండి. అందుకనే చంపేశారు. అనాథ దిక్కుమొక్కు లేనిది కదా అని చంపేస్తే ఆ ఫంక్షన్ కి ఇప్పుడు మొన్న ఈ మధ్యలో ఈ అత్తయ్య వాళ్ళ అబ్బాయిది పెళ్లి అయితే రీసెంట్ ఫంక్షన్ కూడా పంపించారు కదండి. మరి ఎవరు లేరని తెలుసు వాళ్ళకి, మరి ఎలా పంపించారు ఫంక్షన్ కి? ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అయినా పెళ్లి చేసింది. ఆవిడేనండి చేసి. మీకు చెప్పారా? మీకు చెప్పకుండా చేశారా? నాకు చెప్పారు. అప్పుడు నేను వచ్చే పొజిషన్ లో లేను, నాకు ఒక్కదానికి చెప్పారు. మా చెల్లి శిరీష జాబే చేయదంట కదా, అతనే మార్కెటింగ్ ఏదో చేసి అతనే పోషిస్తున్నాడు అంట కదా వాళ్ళ ఫ్యామిలీని. ఎవరన్నారు? అతనే అంటున్నాడు. మా చెల్లి జాబ్ చేస్తుందండి. ఆ రోజు కూడా నేను శుక్రవారం మధ్యాహ్నం హాస్పిటల్లో ఉంటే డ్యూటీలోనే ఉన్నాను అక్క అని చెప్పిందండి. 2 గంటలకు ఫోన్ చేశాను నేను. శుక్రవారం నేను పనిలో ఉన్నాను. నేను ఇలాగా మామూలుగా పొలం పనిలోకి వెళ్తాను నేను. ఇప్పుడు అమ్మాయి వంటి పైన గాయాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు నేనే కొట్టాను. వాళ్ళు సిపిఆర్ చేసి బ్రతికించడానికి ప్రయత్నించామని చెప్తున్నారు వాళ్ళు. అవునా? సిపిఆర్ చేసి బ్రతికించడానికి ప్రయత్నించాం మేము అని చెప్తున్నారు సార్ వాళ్ళు చేసే ఆరోపణలు. అలాగే శిరీష అనే అమ్మాయికి అసలు వీళ్ళ ఫ్యామిలీయే కాదు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. శిరీష అన్న అమ్మాయి అనాథ, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు అతను. అయితే యాక్చువల్గా నర్సింగ్ చేసేటప్పుడే ఆమె ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యనే మ్యారేజ్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇక అంటే మామూలుగా మేము పిలిస్తే మా ఇంటికి ఫంక్షన్లకు అటు ఇటు వస్తాయి, మనము వాళ్ళ ఇంటికి పోలేదు. తను ఒకతే పోయేది, ఎప్పుడైనా పోయి వచ్చేది అది, అంతేగాని తెలియక కాదు. ఫస్ట్ పెళ్లి కుదిరిసే రోజున నాకు ఒక అక్క ఉంది. అంటే వీళ్ళు ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది. నా చెల్లి నాతో చెప్పింది, నేను చెప్తున్నానండి. మా చెల్లి చెప్పిందంటండి, మా అక్కని మా బాబుకి ఒంట్లో బాగోదు, వాళ్ళిద్దరిని నేనే చూసుకోవాలి అంటే నేను చూసుకుంటానని వాళ్ళు అన్నారంటండి. అంటేనే నేను అప్పటికే అన్నాను, నాకు ఇలాగ చూసుకుంటే ఏమన్నా అంటారా అని. అంటే నేను చెప్పానక్క, నేను అంతా ఓకే వేసుకున్నాకనే కుదుర్చుకున్నాను, నేను చూసుకుంటానని నేను పెళ్లిలో చెప్పానని చెప్పిందండి తను. నీకు ఏదన్నా సాయం అంటే ఎప్పుడన్నా ఒకసారి వాడికి వెళ్తూ బాగోపోతేనే ఏదన్నా అడుగుతాను కదండి. నేను రోజు డైలీ నేను ఫోన్ చేసి వాళ్ళు ఇస్తేనే నేను తినట్లేదండి. నాకు ఎంతో కొంత ఆస్తి ఉంది ఇంటి దగ్గర, అదే నాకు సరిపోతుంది. ప్రతిరోజు ప్రతి నెల వాళ్ళు నాకు ఇవ్వట్లేదు. శిరీష బాడీని వాళ్ళు తీసుకెళ్లిపోతుంటే అంబులెన్స్ లో ఇదంతా కూడా ట్రాష్, అదంతా అబద్ధం, అలా ఏం లేదు. పోలీసులు చెప్పగానే మేము మంచిగా తీసుకొచ్చామండి వెనక్కి అని చెప్తున్నారు వాళ్ళు. లేదండి, వాళ్ళు వీళ్ళే ఉన్నారు. జమునా టవర్స్ లో వాళ్ళు అక్కడ ఒప్పుకోకపోతే బాడీ పెట్టడానికి, అందుకనే మేము తీసుకెళ్లే ప్రయత్నం చేసామంటూ కూడా చెప్తున్నారు. అని చెప్పిందండి మా చెల్లి. సొంతదే అక్క, ఇక్కడ తీసుకున్నాం అంటే శ్రీశైలంలో ఉంది కదమ్మా అంటే, ఇక్కడ జాబులు చేస్తున్నాం కదా, అందరికి ఇబ్బంది అయిపోతుందని ఇక్కడ కొనుక్కున్నాం, ఈ మధ్యలోనే కొనుక్కున్నాం అని చెప్పింది తను. నేను చెప్పండి, అంటే మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? అసలు శిరీష మీరు మీ ఫాదర్ మదర్ అసలు ఎవరు? మాకు తల్లిదండ్రులు లేరండి, చనిపోయారు మా చిన్నప్పుడే. మాకు ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలాగే ఇప్పుడు మా చెల్లి ఎలా చనిపోయిందో అలా చనిపోయింది. మా అమ్మమ్మ మా తాతయ్య తీసుకెళ్లి మమ్మల్ని పెంచారు. మా చెల్లిని ఎవరికో మా మాయ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు. మా చెల్లిని వాళ్ళే పెంచి ఇందులోనే చదివిందంటండి తను. ఇందులోనే రీసెంట్ ఆవిడ కూడా పరిచయం అవుతాం కూడా అప్పుడు. అయితే ఆమె టచ్లో వీళ్ళ మీద అలిగి ఇక్కడికి వచ్చేసిందంట హాస్టల్కి. మా అక్క వాళ్ళు సంబంధం అలా చూస్తుంటే తనకి చేసుకుంటాం ఇష్టం లేక మా అక్క మా బావకు కూడా తెలవకుండా వాళ్ళతో మాట్లాడటం కూడా మానేసేసింది. ఆ విషయం నాకు చెప్పింది. వచ్చేసానక్క ఇక్కడే ఉన్నానంటే ఈ హాస్పిటల్లోనే తను పరిచయం అయింది. తను పరిచయం అయినప్పుడు మా తమ్ముడిని ఇలా చేసుకుంటావా అంటే అదే చేసుకుంటాను అని అందంట. అన్నప్పుడు నా గురించి చెప్పిందంట అండి. ఇంకా వాళ్ళకి దొంగతనంగా కూడా నేనేమి చేయలేదుగా, నా గురించి ఎలా చేస్తుంది తను? ఫస్ట్ పెళ్లి కుదిర్చినప్పుడు చెప్పింది కదా తను, మా అక్కని నేను చూసుకోవాలి, అలాగైతేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిందంట. మరి ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అనాథ అనుకున్నప్పుడు ఆమెకి ఆమె వల్ల టార్చర్ ఎందుకు అవుతుంది? ఆమె ఎవరి వల్లనో టార్చర్ అయితే వాళ్ళు ఎప్పుడో యాక్షన్ తీసుకొని ఉండాలి కదా.
ఎవరో ఎందుకు టార్చర్ చేస్తారా మనం పంపమని అడగాలి అని అంటే ఏదో రిలేషన్ ఉన్నట్టే కదా. రిలేషన్ ఉన్నది అన్నప్పుడు అనాథ ఎట్లయితది? పెళ్లి చేసుకున్నప్పుడు అసలు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమీ తీసుకోలేదు, కట్టు బట్టలతో ఆమె ఇక్కడికి వచ్చింది, అంతా కూడా మేమే చూసుకున్నామని చెప్తున్నారు. సో అంటే శిరీషని ఇలా కట్నం తీసుకురాలేదనే ఇబ్బందులన్నా పెట్టాడా? ఎప్పుడైనా శిరీష మీతో షేర్ చేసుకుందా? నాతో అయితే ఆయన అలాగా ఇలాగని కూడా ఎవరికి ఏమి చెప్పలేదండి. ఆ చెప్పపోతమే ఇప్పుడు మాకు ఎవరికి అదే అర్థం కావట్లేదు. కానీ ఒక్కటే ఆవిడ క్లియర్ గా చెప్పింది, నాకు టార్చర్ ఎక్కువైపోతుంది అక్క, నేను తట్టుకోలేకపోతున్నానని కూడా శుక్రవారం మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి చెప్పిందండి. నాకు టార్చర్ ఎక్కువైతుంది, ఫోన్ మాట్లాడటం కూడా కుదరట్లేదు నాకు నన్ను ఫోన్ కూడా మాట్లాడనివ్వట్లేదు అని చెప్పిందండి. వాళ్ళు మాట్లాడనివ్వకపోతేనే కదండి ఆ మాట చెప్పింది తను. మరి ఇంకా నా గురించి ఎలా చచ్చిపోయిందండి తను నా పెళ్ళప్పుడే. భర్త ఆరోపిస్తుంది తన వేధింపుల వల్ల తనకి మానసికంగా అట్లా ఇదైపోయి చనిపోయిందని చెప్తున్నాడు అతను. అంటే ఫస్ట్ చెప్పింది తప్పి అంటే నా మీద పోతుంది వాళ్ళ అక్క మీద, ఎందుకంటే నేనే కదా చెప్పింది. ఫస్ట్ నా గురించి చెప్పిందో లేదో ఆయన అడిగితే తెలుస్తుంది కదండి మీకు. మా చెల్లి అయితే నాతో ఇలాగే అంది. నా ఆయన దగ్గర నేను ఎందుకు వస్తానండి? మీ దగ్గరికి వెళ్తే అతను తప్పకుండా మేము ఇక్కడ కొట్టిపోవడం జరుగుతుంది. లాస్ట్ ఫైనల్ కానీ తనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. దయచేసి ఏంటంటే వాస్తవానికి వాళ్ళు తప్పు చేయనప్పుడు ఆ బాడీని మాకు తెలియకుండా, మాకు ఎలాంటి సమాచారం లేకుండా మేము వస్తున్నామని చెప్పేసినాక కూడా బాడీని పట్టుకోబోతున్నారంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా. ఇంకోటి ఏంటంటే బాడీ అప్పటి వరకు అప్పటి వరకు కూడా బాడీ మేము వస్తున్నాం, ఇక్కడ లోకల్ ఉన్నాం, మేము సరే మేము లాంగ్ లో ఉన్నాం, మేము అందం కావచ్చు, మేము దూరంలో ఉన్నాం, పరకాలో ఉన్నాం, వాళ్ళు వెస్ట్ గోదావరి అక్కడ దూరంలో ఉన్నాం, వాళ్ళు అందం కావచ్చు. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైనా రీచ్ అయ్యేంత కానీ అక్కడ బాడీని అక్కడ ఉంచాలి కదా. బాడీ ఉంచకుండా తీసుకుని అంబులెన్స్ లో తీసుకెళ్తుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటది? అంటే వాళ్ళు అక్కడ తప్పు మేము వచ్చేసిన తర్వాత బాడీలో చూస్తే బాడీ మీద దెబ్బలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు తప్పు వాళ్ళకి కొట్టి చంపని ఇట్లా అట్లా ఈజీ ఎట్లా అంటారండి? కొట్టిన దెబ్బలు కాదు, మేము సిపిఆర్ చేసామని చెప్తుంది వాళ్ళ సిస్టర్. వాళ్ళు ఎట్లా చేస్తారండి? సిపిఆర్ ఎవరు చేస్తారండి? చెప్పారండి మేము ఇట్లా చేసాము, ట్రై చేసాము. ఆమె ఛాతి మీద ఇలాగ గడ్డలైనాయి, నీరసంగా ఉంది, సిలైన్ పెట్టాను, అన్నం తిని పడుకుంది, ఏమైందో మాకు తెలియదని చెప్పిందండి నాకు ఫోన్ లో నిన్న పొద్దున్న. నాకు అంత తెలివి లేదు కదా అండి, నేను చదువుకోలేదు కదా, అందుకనే వాళ్ళు తెలివిగా మాట్లాడారు. సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు అసలు నేను లేనని చెప్తున్నామే. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నేను లేనని చెప్తున్నా. ఏం చెప్పారంటే మార్నింగ్ ఏం చెప్పేసి అంటే నేను అడిగాను, నేను ఫోన్ చేశాను, వీళ్ళు నాకు ఫోన్ చేయగానే మా మరలు వీళ్ళు ఫోన్ చేయగానే నేను చేశాను. చేస్తాము ఏముంటుంది సింపుల్గా అంటే అన్నయ్య గారు కొంచెం ఏదో ఆ శిరీష అసలు ఎలాంటి స్పృహ లేకుండా ఉంది, ఉండగానే మేము ఏం చేసినట్టు ఇమీడియట్లీ ఆ సిపిఆర్ మాట కూడా నాకు ఎట్లేదు తీసుకెళ్ళేసి మేము ఏం చేసినామంటే హాస్పిటల్ తీసుకెళ్ళామండి అని చెప్పేసి హాస్పిటల్ చూస్తే ఎలాంటి ప్రాణం లేదని చెప్పారు. చెప్పేసిన తర్వాత నేను మా బాబాయ్ వాళ్ళని మామయ్య వాళ్ళ బాబాయ్ వాళ్ళని అలర్ట్ చేశాను, మీరు తొందరగా వెళ్ళండి, మేము వచ్చేసరికి క్యాష్ మేము అందలేము, మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పి. తొందరగా వెళ్ళి వాళ్ళు కనీసం మరి అక్కడ ఉన్నప్పుడు బాడీని ఎందుకు తీసుకెళ్తారు? ఫస్ట్ పాయింట్. వాళ్ళు మేము రాకముందే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ పాయింట్. మేము ఉన్నాం కదా, మేము ఇంతమంది ఉన్నాం కదా, మాకు ఎందుకు టచ్లో లేదు? ఎవ్రీ టైం టచ్లో ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ఏ ఫంక్షన్లోకి వచ్చినా వస్తుంది, తప్పకుండా వస్తుంది. తాను ఒక సర్టిఫికేట్ కోసం అండి, జిఎన్ఎం పోస్టుకు ఆమె సర్టిఫికేట్ కోసం. అసలు ఫ్యామిలీ లేదని చెప్తున్నాడు, మీరు ఫంక్షన్లకు వస్తుందని చెప్తున్నారు. పెళ్లికి ఎలాగొచ్చిందండి తను? పెళ్లికి వెళ్ళింది, ఒక అమ్మాయిని తీసుకొని పెళ్లికి వెళ్ళింది. అదే చెప్తున్నాడు సార్. అదేనండి, అలా చేసే ఆయన అలా చేసేసి అలా చేసే అతను మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేసేసి ఆ అమ్మాయిని మొత్తం టోటల్ గా తనలో లోపరుచుకొని ఆ అమ్మాయిని అనాథ కాబట్టే ఆ అమ్మాయిని తీసుకెళ్లి అలా వాళ్ళు ఏంటంటే ఒక కుక్కని అలా చేద్దామంటే ఒక ప్లాన్ లో వాళ్ళు చేశారు అంతే. ఆ అమ్మాయిని దూరం పెట్టి ఆ పాప అండి తల్లితో ఉండాల్సిన పాప వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఎలా ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది అంటే వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు వాళ్ళు. అతను చాలా క్రూయల్ మెంటాలిటీ. రాత్రి కూడా డెడ్ బాడీ మీద కూడా ఆ గోల్డ్ కూడా తీసుకొని వాళ్ళ దగ్గర ఎలా పెట్టుకుంటారంటే ఒక డెడ్ బాడీ మీద కనీసం డెడ్ బాడీ గోల్డ్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకున్నాడట. మరి ఆయన దగ్గర ఏది లేదు. నేను చెప్తున్నానండి, నైట్ నేను జర్నీలో ఉన్నా, మేము అది లాంగ్, మేము కార్లో వస్తుంటే 9:30కు ఫోన్ చేసి హలో స్వాతి గారేనా, నేను మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాను అని వెటకారంగా మాట్లాడుతున్నాడు అతనే. మరి నన్ను బెదిరిస్తా కాకపోతే ఆయన అంత రాత్రి ఫోన్ చేయవలసిన పని ఏంటండి నాకు? అది వాళ్ళ అత్తగారిదండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానని ఇలాగే మళ్ళీ నన్ను మరి ఏదో ఒకటి అంటాకో ఏమో మరి బెదిరిస్తాకో ఫోన్. అసలు శిరీష అంటే ఆమె ఇక్కడికి వచ్చేదా మీ ఫంక్షన్స్ కి వాటికి కానీ? ఎందుకంటే అతను అనాథ, అసలు ఫ్యామిలీ లేదు, వీళ్ళందరూ కూడా అసలు ఎవరో తెలియదు అని చెప్తున్నాడు అతను. మేము ఎందుకు వచ్చామండి? మరి ఫ్యామిలీ లేనప్పుడు మాకేం అవసరం అని రావాలి? అంటే ఫ్యామిలీ లేదని చంపేస్తాడా? ఒక అమ్మాయి ప్రాణం తీసేస్తాడా వాడు? మరి ఫంక్షన్ కి ఎలా పంపించాడు? మొన్న ఫిబ్రవరిలో మా బాబు మ్యారేజ్ అయితే ఎంగేజ్మెంట్ వెళ్తూ ఉండేది ఆమె, రిసెప్షన్ కి పంపించాడు మొన్న ఫిబ్రవరిలో.
ఎందుకు పంపించాడు తెలుసు తనకి. ఫ్యామిలీ లేదని ఎట్లా అంటున్నా అంటే ఇట్లా అనాథాలందరినీ చూసి ఒక్కొక్క రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఫ్యామిలీ లేదని చెప్తూనే ఒక పక్క వేధింపులు వాళ్ళే చేశారనేది కూడా చెప్తున్నాడు. మా చెల్లికి టార్చర్ ఆ రకంగానే ఉంది. మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. ఆయన రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు. ఎటు వీలుగా ఉంటే అలా మాట్లాడుతున్నాడు తను. ఫస్ట్ అక్కడ చెప్పండి, తను ఒక యాక్సిడెంట్ అయిపోద్దండి. వీళ్ళు వెళ్తుంటే వీళ్ళు శిరీష వాళ్ళు ఒక వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఒక కారు యాక్సిడెంట్ అయిపోయినప్పుడు మేము సానుభూతుడు అయ్యో యాక్సిడెంట్ అయిందని తనకు తెలియగానే మేము ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాము మేము. ఈ రకంగా పాపం శిరీషను కొంచెం మనకు కలుపుకోబోదాం ఉద్దేశించి, అన్నగారు నేను నాకు తమ్ముడు అవుతారు కదా అని మా మిస్సెస్ ఇచ్చి మీ తమ్ముడితో మాట్లాడాలంటే కొంచెం పరామర్శించాను నేను. బ్రదర్ నువ్వు రావచ్చే బ్రదర్, మా దగ్గరకు వచ్చేసాయి, ఒక రోజు వచ్చి కలుసుకున్నాం. మీ వైఫ్ మీద ఆరోపణలు చేస్తున్నారు కాదండి, ఇప్పుడు తను మా మరదలు, మా మిస్సెస్ అక్కడ మా మరదలు, ఈమెతో ఎక్కువ టచ్ లో ఉంటారు వాళ్ళు ఇక్కడ వెస్ట్ గోదావరి. ఎందుకంటే ఆమె మ్యారేజ్ అయినప్పుడు ఈమె వెళ్ళింది, మ్యారేజ్ అయినప్పుడు వెళ్ళిందండి. ఇక్కడ ఆమె మ్యారేజ్ చేసింది, అక్కడ ఉన్నది కూడా, అక్కడ తను ఉంది అక్కడ. అంటే మా తర్వాత మ్యారేజ్ తర్వాత వెళ్ళింది. మ్యారేజ్ కూడా ఏదో హాస్పిటల్లో జరిగిందని చెప్తున్నాడు. నాకు తెలియదండి. నాకు అప్పుడు ఏదో హెల్త్ బాగోపోతే నేను వెళ్ళలేదు. ఫోన్ చేసి అయితే నాకు చెప్పారు. ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన రాకుండా అమ్మాయిని ఒక్కదాన్ని పంపించాల్సిన అవసరం ఏంటి? అంటే ముందే ప్లాన్ వేసుకోబట్టేగా అలా చేశాడు. ఈ రోజు ఛాన్స్ దొరకదని. శిరీష నిజానికి అసలు ఆమె మరణం వెనకాల ఎలాంటి రహస్యాలు ఉన్నాయనేది ఖచ్చితంగా తెలియాల్సింది. ఎందుకంటే ఒక పక్క శిరీషకు సంబంధించిన ఇటు ఫ్యామిలీ సైడ్ వాళ్ళు అతని మీద చేస్తున్న ఆరోపణలు, అలాగే అతను వీళ్ళ ఫ్యామిలీ మీద చేస్తున్న ఆరోపణలు మరి కాసేపట్లో అసలు నిజమేంటో తెలుస్తుంది. ఎందుకంటే